100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్లో L1, L2 ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో మనం ఏమైనా క్లియర్ చేసుకోవచ్చా? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, కేతన్ ఆయుర్వేద సెంటర్ నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. నమస్తే సార్. నమస్తే మా. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా మంది వింటూనే ఉంటారు కదా, మీ దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు బ్యాక్ పెయిన్తో. ఆయుర్వేదంలో మనకి బ్యాక్ పెయిన్ని రిలీవ్ చేసుకోవడానికి ఏమన్నా ఉందంటారా? అంటే చూడండి, ఇప్పుడు అసలు రూట్ కాస్ నుంచి చూస్తే అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియని విషయం ఇది. అంటే చాలా సింపుల్గా అనమాట, ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బోన్లో ఎక్కడో స్పైనల్ కార్డ్లో ఎక్కడో ఇంజురీ ఉంది, లేదంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది, లేదంటే డిస్క్ కొలాప్స్ అయింది, డిస్క్ బల్జ్ అయింది, L4 L5లో కరెక్ట్గా డిస్క్ బల్జ్ అయిపోయి చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, సయాటికా పెయిన్ లాగా వస్తుంది, కాలు అనేది తిమ్మిరి వస్తుంది, కాలు నడవడం రావట్లేదు, కూర్చోవడం రావట్లేదు, పడుకుంటే కొంచెంసేపు బాగుంటుంది అన్నట్లు ఫీల్ ఉంటుంది. అంటే ఇలాంటివి ఫీల్ అవుతుంటారు. అయితే దీనికి మెయిన్ ప్రధానంగా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం వల్లనే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. డైజెషన్కి మరి బ్యాక్ పెయిన్కి ఏంటి సంబంధం? చాలా సింపుల్ అండి. గ్యాస్ ప్రాబ్లం కూడా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే చాలా మందికి ఏమైందంటే ఫుడ్, మనం ఇప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాం, మంచి కాల్షియం ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్ ఫుడ్ తిన్నాం, డైజెషన్ అవుతేనే మనకు ఈ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీలో అన్నిటికీ, అంటే నర్వస్ సిస్టమ్కి ఏం కావాలి, బోన్ రిలేటెడ్కి ఏం కావాలి, ఇట్లా విటమిన్స్, మినరల్స్ అన్ని సపరేట్ అయితే తప్ప మనకు పోషకాలు అనేటివి మన బాడీకి అనేటివి అందవు. ఇవి సరైన మోతాదులో అందకపోవడం వల్లనే స్పైనల్ కార్డ్ వీక్ అవ్వడం, బాడీలో నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడం, దీని వల్లనే ఎక్కువ పెయిన్స్ వస్తాయి అన్నమాట. డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగా పెట్టుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ తక్కువ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ ఇవాళ కొంచెం హెవీగా తిన్నాం, ఏదైనా మసాలా, కొంచెం చింతపండుతో కొంచెం మసాలా కలిపి తిన్నాం అనుకోండి, ఆ రోజు బ్యాక్ పెయిన్ నార్మల్గానే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ అబ్జర్వేషన్ అనేది చాలా మంది చెయ్యక అసలు నేను ఏం తిన్నాను అనుకుంటారు వాళ్ళు. నేను ఏం తినను లేదు, అసలు మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది నాకు అని అనుకుంటారు. చాలా మంది లాంగ్ టర్మ్లో వాళ్ళకు కొంతమందికి సర్జరీ అడ్వైజ్ చేస్తారు. ఆ సర్జరీ చేయించుకోలేక ఇక్కడ మెడిసిన్స్ వాడుతూ కిడ్నీ మీద ఇంపాక్ట్ ఎక్కువైపోయి, ఈ కిడ్నీ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ పడుతుందో బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఓవర్ డోస్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఆ టైంకి తగ్గుతుందేమో, కానీ లాంగ్ టర్మ్లో విపరీతమైన పెయిన్ రావడం వల్ల, అది కంట్రోల్ కాకపోవడం వల్ల సర్జరీస్కి వెళ్తారనమాట చాలామంది. కానీ ఒక్క డైజెషన్ని మంచిగా పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ని ఇలా చిటికలా తగ్గించుకోవచ్చు అనమాట. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకా బెల్ట్ కూడా వాడే వాళ్ళు ఉంటారు చాలా మంది. నెక్కి సంబంధించిన బెల్టులు, కొంతమంది నేను బయట అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను, అలా బెల్ట్ వేసుకొని చిన్న వయసులో, అంటే 30 yearsలో వాళ్ళు కూడా బెల్ట్ వేసుకొని తిరుగుతుంటారు. ఏమనంటే లేదు సార్ నాకు బెల్ట్ లేకపోతే నాకు మూమెంట్ రాదనండి. అంటే యాక్యుపెంచర్లో కూడా కొన్ని మంచి టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే యాక్యుపెంచర్లో కొన్ని టెక్నిక్స్ కొన్ని టిప్స్ చెప్తాను, పాటించడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు అనమాట. అయితే ఇది వచ్చేసి అరచేయి వచ్చేసి మనకు ఇవి 2 కాళ్ళతో పోలుస్తాం అనమాట. ఇవి 2 చేతులు, ఇది తల భాగం. అయితే ఇది బాడీ ఫ్రంట్ సైడ్ బాడీ, ఇది బ్యాక్ సైడ్ బాడీ. ఈ 2 కాళ్ళ మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టి ఇలా డీప్ ప్రెషర్ ఇస్తే కూడా బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఈ రెండింటికి ఫింగర్స్ కి మధ్యలో డీప్ ప్రెషర్ ఇస్తే కూడా ఇన్స్టెంట్ గా తగ్గిపోతుంది, 2 minutes లో పెయిన్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళు అనుకుంటారు నాకు బోన్ డిస్క్ ప్రాబ్లం ఉంది కదా, మరి ఎలా తగ్గుతుంది అని అనుకుంటారు. అది నోట్స్ ఉంటాయి కదా, L4 L3 అన్నట్లుగా ఆ నోట్స్ తెలియదు కదా, ఇప్పుడు మనం అనవసరంగా ప్రెస్ చేస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే మనకు నేచర్ లో ఒకటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్య విధానంలో ఆల్టర్నేట్ థెరపీలు అన్నింటిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అయితే యాక్యుపెంచర్ లో చూడొస్తే అసలు ఈ యాక్యుప్రెషర్ అయితే మాత్రం చాలా ఈజీ. జస్ట్ ఈ 2 fingers మధ్యలో బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఇలా 4 fingers పెట్టి ఇలా ఒక 2-3 minutes ఇలా డీప్ గా ప్రెస్ చేస్తే చాలు, వితిన్ 2 minutes లో కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నాను. నెక్ పెయిన్ అంటే ఇది హెడ్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ అనేది నెక్, ఇది వచ్చేసి ఫేస్ సైడ్ అనమాట. ఈ నెక్ సైడ్ కూడా డీప్ గా ఇక్కడ మంచిగా ఇట్లా డీప్ గా ఇట్లా ప్రెషర్ ఇస్తే కూడా నెక్ పెయిన్ ని తగ్గించుకోవచ్చు. చిన్న టిప్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో వీళ్ళ డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకునే దానికి, తిన్న ఫుడ్ లో విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా డైజెషన్ అవ్వాలి అంటే, అబ్జర్వేషన్ అవ్వాలంటే కొన్ని ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట.
అవి ఇవ్వడంతో పాటు లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళకు సర్జరీ లేకుండా లాంగ్ టర్మ్లో మంచిగా ఒక 1-2 months రెగ్యులర్గా డైట్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎక్కువ మసాలా తినకూడదు, చింతపండు తినకూడదు, హెవీ డైట్, హెవీ అంటే ప్రోటీన్ ఫుడ్ ఈ కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు హెవీ ప్రోటీన్ తిన్నా కానీ బ్యాక్ పెయిన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే హెవీ ప్రోటీన్ డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడే వచ్చేది కాబట్టి ఓకే. హెవీ ప్రోటీన్ తిన్నప్పుడు డైజెషన్ కాదు. ఉమ్. కాబట్టి అంటే డైజెషన్ చికెన్ లాంటివి వాట్ ఎవర్ హెవీ డైట్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ పప్పు దినుసులు తింటే కూడా ఉమ్. ఇప్పుడు బేట బఠానీ చనా అలాంటివి ఉంటాయి, అవును. రాజ్మా అలాంటివి తింటాం. అవును. ఇవంతా హెవీ డైట్ అన్నమాట, ఓకే. హెవీ ప్రోటీన్ డైట్. ఉమ్. ఇవి ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు కూడా డైజెషన్ సిస్టమ్ బాగాలేక వల్ల ఇంకా పెయిన్స్ అనేవి పెరుగుతుంటాయి అనమాట. ఉమ్. నాన్ వెజ్ అంటే ఇంకా చెప్పనే వద్దు, దాంట్లో మసాలా ఉంటుంది, నాన్ వెజ్ ఉంది, హెవీ ప్రోటీన్ కాబట్టి అసలు ఇంకా డైజెషన్ కాదు. దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. ఉమ్. కాబట్టి అంటే కొన్ని సిస్టంలో, మోడర్న్ సిస్టంలో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తారు. కొంతమంది ఫిజియోథెరపీ చేసుకున్నప్పుడు కూడా టెంపరీగా తక్కువ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఆయుర్వేదంలో, అక్యుపెంచర్లో అలా ఉండదు. ఉమ్. కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి తగ్గిస్తాం కాబట్టి లాంగ్ టర్మ్లో బాగుంటుంది. కొంతమందికి నిద్రలో కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా పెయిన్ ఉన్నప్పుడు నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళకు? అంటే నార్మల్ గా నేను నిద్రలో ఉన్నాను అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు అని చెప్పి అంటారు. మీరు అన్నట్లుగా డైజెస్టివ్ ప్రాబ్లం వల్ల అని అనుకోరు, నిద్రలో ఎట్లా పడుకున్నాను అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటూ ఉంటారు. చాలా సింపుల్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఉమ్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 పిల్లలు వేసుకొని నైట్ ఆ టైంలో ఇండైజెషన్ ఫుడ్ బాగా చింతపండుతో చేసింది లేదంటే మసాలా ఫుడ్ ఏదైనా తిని ఉంటారు, నైట్ ఒక ఇన్బ్యాలెన్స్గా పడుకుని ఉంటారు. నెక్ అనేది పట్టుకుంటుంది, నెక్ పట్టుకుని మార్నింగ్ లేచేసరికి నెక్ ఇటు అటు తిప్పేదాన్ని కూడా అవ్వదు. డైరెక్ట్ ఇక కంగారు తోటి డైరెక్ట్ ఎక్స్రే అంటే హాస్పిటల్కి వెళ్ళేసి ఎక్స్రే తీయిస్తారు. ఉమ్. నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను. నేను ఉమ్. ఆ ఎక్స్రే తీసి ఇలా చూస్తారండి. ఉమ్. ఎక్స్రేలో ఇప్పుడు మెడ పట్టుకున్నప్పుడు బోన్కి ఏమీ అవ్వదు కదా, అవును. చిన్న లాజిక్ ఇది, అసలు చాలా మందికి తెలియని లాజిక్ ఇది. అవును. ఎక్స్రే తీస్తారు, అక్కడ ఎక్స్రేలో బోన్ తప్ప నర్వస్ సిస్టమ్ ఎక్కడ కనిపించదు. కనిపించదు. అవును. కానీ ఇక్కడ మజిల్ నర్వస్ సిస్టమ్ క్యాచ్ అయి ఉంటుంది, ఉమ్. మెడ క్యాచ్ అయి ఉంటుంది, నడుము లేదంటే నడుము క్యాచ్ అయి ఉంటుంది. కానీ ఆ ఎక్స్రేలో ఏమీ కనిపించదండి. ఉమ్. కానీ ఎక్స్రే తీసి చూస్తారు, మళ్ళీ ఎంఆర్ఐకి పంపిస్తారు. మళ్ళీ ఎంఆర్ఐ అంటే ఏంటంటే 7,000-8,000 ఉంటుంది ఒక ఎంఆర్ఐ. అంటే నైట్ ఒక చిన్న ఇండైజెషన్ వల్ల వచ్చిందన్న ఒక మినిమం అవేర్నెస్ కూడా చాలా మందికి లేదనమాట. ఉమ్. దానివల్ల హాస్పిటల్కి పరిగెత్తేసి ఎంఆర్ఐలు, ఎక్స్రేలు తీయించడం వల్ల ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఉమ్. చిన్న చిన్న లాజిక్స్, జస్ట్ ఇప్పుడు నెక్ పట్టుకుంది అనుకోండి, ఈ థంబ్నెయిల్ని ఇలా పట్టుకొని, అంటే పట్టుకునే విధానం కూడా కావాలి, ఇలా పట్టుకొని లాగడం కాదు, ఇలా ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ పట్టుకొని ఒక 30 times ఇలా అంటే మెడ వితిన్ 1 minute వదిలేస్తుంది. ఓకే. అంటే ఇలాంటి మెరాకిల్స్ చాలా చేసామన్నమాట. ఉమ్. నా 15-20 years సర్వీస్లో అసలు ఇలాంటి మెరాకిల్స్ చాలా చేసాం. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అంటే చాలా మంది క్రానిక్ డిసీజ్గా బాధపడే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఇన్స్టెంట్గా కూడా చాలా మంది 1 week వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానంటే నాకు మెడ పట్టుకుంది వదలట్లేదని అంటారు. ఉమ్. వితిన్ 5 minutesలో కంప్లీట్గా ఒక 1 or 2 settings కంప్లీట్ నార్మల్ అయిపోతుంది అనమాట. ఉమ్. అలాంటి టెక్నిక్స్ ఆయుర్వేదంలో, ఆక్యుపెంచర్లో చాలా ఉన్నాయి. ఉమ్. జనాలకు అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పరిగెడుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు మసాలా ఫుడ్, చింతపండుకు సంబంధించిన, పులుపుకు సంబంధించిన ఫుడ్ అవాయిడ్ చేయండి, 50% తగ్గిపోతుంది. నేను ఇంకో కొత్త విషయం కూడా తెలుసుకున్నాను, ఏంటి అంటే ప్రోటీన్ కూడా తినకూడదు ఈ పెయిన్ ఉండే వాళ్ళు. తెలియక పప్పే కదా అరుగుతుంది, అది ఈజీగా అరుగుతుంది అని చెప్పి తింటూ ఉంటారు. తప్పండి. అసలు ఈ పప్పు దినుసులు అన్ని కూడా డైజెషన్ సిస్టమ్ బాగాలేని వాళ్ళకు ఖచ్చితంగా అరగవు అనమాట. కాబట్టి ఈజీ డైజెషన్ అంటే ఫుడ్లో చేంజెస్ ఏం చేస్తే ఇంకా తొందరగా తగ్గుతుంది అని అంటే ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసి తినడం వల్ల, అన్ని రకాల వెజిటేబుల్స్ని, అన్ని రకాల ఆకుకూరల్ని, ఒక 4 రకాల ఆకుకూరలు, 4 రకాల ఒక 2 రకాల ఆకుకూరలు, ఒక వెజిటేబుల్స్ చేసేసుకొని మంచిగా హాఫ్ బాయిల్ చేసుకుని తినడం వల్ల అసలు హ్యాపీగా ఈజీగా డైజెషన్ అవుతుంది. ప్లస్ డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుతుందో మీరు తిన్న వెజిటేబుల్స్ నుంచి ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా బాడీకి కరెక్ట్గా ప్రాపర్గా అందుతుంది. అప్పుడు ఈజీగా పెయిన్స్ అనేవి తగ్గడమే కాకుండా బాడీ కూడా వెయిట్ తగ్గడం జరుగుతుంది. అనవసరమైన ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ద్వారా కూడా బ్యాక్ పెయిన్స్ని, నెక్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్న డైట్లో ఫైబర్ అనేది మిస్ అవుతుంది అని అనుకోవచ్చా? అవును. అయితే ఇప్పుడు చూడండి, ఫైబర్ మిస్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, నేను చిక్కుడుగా ఉంటుంది, హై ఫైబర్ అనమాట. అది ఆ చిక్కుడుగాని హాఫ్ బాయిల్ చేసుకొని తింటే మన బాడీకి కావాల్సినంతగా దొరుకుతుంది. మనం అనుకుంటాం కానీ స్పెషల్గా దానికోసం స్పెషల్గా కొన్ని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్సే వస్తాయి తప్ప కరెక్ట్గా అంటే ఏదైనా సరే ఆయిల్ ఫ్రై అనేది ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఒక పెయిన్ బాడీలో, ఎనీ పెయిన్ బాడీలో ఎక్కడైనా సరే పెయిన్ ఉన్నప్పుడు
ఆయిల్ ఫుడ్ కానివ్వండి, మసాలా కానివ్వండి, పులుపు కానివ్వండి, ఈ 3 తింటే ఎప్పటికీ తగ్గవు. ఈ 3 మానేస్తే ఆటోమేటిక్గా తగ్గే డిసీజెస్ చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈజీ డైజెషన్ ఫుడ్ అంటే హాఫ్ బాయిల్ చేసుకున్న అన్ని రకాల వెజిటేబుల్స్ని తినడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్స్ పోతుంది, నెక్ పెయిన్ పోతుంది, బాడీలో ఉండే అన్ని రకాల పెయిన్స్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్ ఈజీ డైజెషన్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే, నో చపాతీ, నో రైస్, ఓన్లీ వెజిటేబుల్స్ని ఒక 2 times తిని చూడండి. అన్లిమిటెడ్గా తినొచ్చు. మళ్ళీ వెజిటేబుల్స్ అనేటివి అన్లిమిటెడ్గా తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎనీ వెజిటేబుల్ హాఫ్ బాయిల్ చేసేసరికి అది ఒక సగం ఉడికి ఉంటుంది, ఇంకో సగం అనేది మనకి జఠరాగ్ని ఒక పని ఉంటుంది, ఇంటెస్టైన్ అన్న స్మాల్ ఇంటెస్టైన్లో ఒక పని ఉంటుంది. ఆ హీట్కి కూడా మనం మిగతా ఫుడ్ అంతా డైజెషన్ అయిపోతుంది. ఆ ఇంటర్నల్గా ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా జరుగుతుందో మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మన బాడీకి వస్తాయి అన్నమాట. ఈ డైట్ ద్వారా కూడా పెయిన్స్ని తగ్గించుకునే ఒక టెక్నిక్ ఇది. ఒకటి ఫాలో చేస్తే కూడా ఒకసారి 1 week 2 weeks ఫాలో చేసి చూడండి, మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, సివియర్ గా ఉండి మీరు అన్నట్లుగా సర్జరీస్ దాకా వెళ్ళే వాళ్ళకి కూడా ఇది ఇట్లా డైట్ ఫాలో అయితే సెట్ అయిపోతుంది అంటారు. అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరికీ కూడా డైట్ చెప్తాము, లైఫ్ స్టైల్ చెప్తాము, ఏం తినకూడదు, ఏం తినాలి, ఇవన్నీ చెప్తాం. ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఇవి చెప్పిందే కాకుండా ఆయుర్వేదంలో కొన్ని అంటే రూట్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు అశ్వగంధతో పాటు మనం శిలాజిత్ కల్పిస్తాం అనమాట. ఇది ఇచ్చినప్పుడు నర్వస్ సిస్టమ్ కాకుండా మజిల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అయిందే కాకుండా రూట్ కాస్ నుంచి డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎంత క్రానిక్ డిసీజ్, రేపు సర్జరీ అనే వాళ్ళు కూడా తగ్గించుకునే ఆయుర్వేదంలో అలాంటి మంచి టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేదంలో అన్ని రకాల డిసీజ్కి ఆయుర్వేదంలో ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి అన్ని డిసీజ్ తగ్గుతాయి అనమాట. అందులోనూ డైట్ లోనే సెట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.